సకల దేవత స్వరూపైన గోమాత సేవ కోసం మనం నల్లపాడు కైలాసగిరి రోడ్లో ఉన్న శ్రీ సాయి నాథ ఓల్డేజ్ హోమ్ రావడం జరిగింది. ఈ సాయినాథ ఓల్డేజ్ హోమ్లో దత్తపీఠ జయశంకర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ గోశాల కూడా నిర్వహిస్తున్నారు. సో ఈ గోసేవకు చేయడానికి మన మిత్రులు వచ్చారు. ఇది మనకు పరిచయం చేసిన స్వామి కుమారస్వామి గారు, వారి సారథిలో వారి ఆధ్వర్యంలో ఇక్కడ సేవా కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. సేవా కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు మన చైర్మన్ పోతురాజు గారు, అలాగే కమిటీ సభ్యుడు భూపేష్ ఈశ్వరండం. సో నా పేరు రామంజనేయులు, మన పెద్దలు పుట్టి కామేశ్వరరావు గారు, అలాగే కమిటీ సభ్యులు సుందర్ గారు, కమిటీ సభ్యులు సాంబశివరావు గారు మరియు వాళ్ళ సతీమణి వచ్చారు, శివపార్వతి గారు. అలాగే సేవ చేస్తున్నారు మన ఐనువోలు శ్రీనివాసరావు గారు, వారి సతీమణి గారు వచ్చారు. ఈ ఆశ్రమానికి ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి ఇక్కడ వృద్ధులకి సేవ చేస్తున్న మాతా గారు ఉన్నారు. సో ఈ విధంగా మనం వచ్చేటప్పుడు కూరగాయలు, అలాగే పచ్చిగడ్డి, తర్వాత మన సేవకులు వచ్చి శనగ నానబెట్టిన శనగలు, నానబెట్టిన పెసర్లు, తర్వాత బెల్లం ఇవన్నీ తీసుకురావడం జరిగింది. సో కొందరు దాతలు మనకి ఫోన్ చేసి వాళ్ళు ఇవ్వగలిగింది ఇస్తున్నారు. మన పోతురాజు గారికి కానీ నాకు కానీ కాల్ చేయడం జరుగుతుంది. సో ఇలా మన ట్రస్ట్ తరపు నుంచి ప్రతిరోజు అన్న వితరణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. దానికి ఎక్కువగా బాగా శ్రమిస్తుంది మన ట్రస్ట్ తరపున మన చైర్మన్ అయిన పోతురాజు గారు. వారికి కరతాళ ధ్వనులతో అభినందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. సో ఒకప్పుడు 4 సంవత్సరాల క్రితం వారానికి ఒకసారి అని అనుకున్నాం. అది కాస్త అతి తక్కువ టైంలోనే నిత్య అన్నదాన కార్యక్రమంగా మార్చుకోవడానికి సాయశక్తుల కృషి చేసుకుంటూ వస్తున్నాం. దానికి మూలకారకుడు మన పోతురాజు గారు. ప్రతిరోజు వెతికి ఎవరు వృద్ధులు, ఎవరు పాపం మానసికంగా బాధపడుతున్నారు అలాంటి వాళ్ళను వెతికి రోజుకి 5 ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాతలందరూ ముందుకొచ్చి ఒక్కొక్క వారం ఫిక్స్ చేసుకుంటున్నారు. సోమవారం మేము పెడతాం, మంగళవారం మేము పెడతామని. అలాంటి వాళ్ళల్లో ఉన్న ప్రముఖులు మన పోతురాజు గారు, శేషమ్మ గారు, సాంబశివరావు గారు, శ్రీకాంత్ గారు, అలాగే సురేష్ గారు, కేవి చంద్రశేఖర్ గారు, ఇలాగా ప్రతి ఒక్క దాతలు ముందుకు వస్తున్నారు. ఉమామహేశ్వరరావు గారు. ఇంకా ముందు మీరు వచ్చినట్లయితే మనం ఇచ్చే డిస్ట్రిబ్యూషన్ ప్యాకెట్స్, ఆహారం పదార్థాలు ఉన్న ప్యాకెట్స్ ఇంకా ఎక్కువ పంచడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా ఎక్కువ మంది పేదవాళ్లకు, అందులోనూ వృద్ధులకు, మానసిక వికలాంగులకు మనం ఆహార పదార్థాన్ని మధ్యాహ్నం పూట అందించడం జరుగుతుంది. అలాగే మన పోతుల వెంకటేశ్వరరావు గారు మనం చేస్తున్న నిత్య అన్నదానానికి వాటర్ బాటిల్స్ స్పాన్సర్ చేస్తున్నారు. ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ గోమాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులందరూ కోరుకుంటున్నారు. మీరు కూడా ప్రతి ఒక్కరూ స్పందించి ఈ సేవా కార్యక్రమానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడే మన కమిటీ సభ్యులైన పుట్టి కామేశ్వరరావు గారు నేను ఒకరోజు అన్నదానానికి ఖర్చు భరిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇదంతా మేము లిస్ట్ అవుట్ చేసుకొని ఏ వారం అయితే వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ కామేశ్వరరావు గారు సోమవారం అంటే వెంటనే మా ఆదివారం ఫోన్ చేస్తాం, సార్ రేపు సోమవారం మీ పేరుతో అన్న వితరణ కార్యక్రమం జరుగుతుందని. అట్లాగా ఇదంతా ఫాలోఅప్ చేస్తుంది మన చైర్మన్ అయిన పోతురాజు గారు. సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇట్లాగా ప్రతి ఒక్కరూ మన కమిటీలో సభ్యులు ముందుండి మనది అని భావించి సేవ చేసుకుంటూ వెళ్ళినట్లయితే అనతి కాలంలోనే ఎంతో మంది పేదవాళ్లకు, ఎన్నో మూగజీవులకు సహాయం చేయవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. సండే నాన్ వెజ్ తింటారు అందరూ చాలామంది. కేజీ 350, 250 ఖర్చు పెడుతూ ఉంటారు. నేను తినట్లేదు. ఒక ఆదివారం మానేసి
ఈ పేదవాళ్ళకు ఇస్తే మీ కుటుంబంలో ఉన్న సమస్యలను తీరుతాయి, పేదవాళ్ళకు ఆకలి తెచ్చిన వాళ్ళు అవుతారు, ఆ పరమేశ్వరుడు మీకు ఆశీస్సులు ఇస్తారు. ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. సో ఇప్పుడు తెచ్చిన మన పదార్థాలు పాపం ఆడపడుచులు కష్టపడి సపరేట్ చేస్తున్నారు. వాటిని మనందరం కలిసి సర్వీస్ చేసి ఆ గోమాతల యొక్క ఆశీస్సులు పొందుదాం. రండి. జై గోమాత, జై జై గోమాత, జై గోమాత. జై గోమాత.